భారత సైనిక శక్తి రోజురోజుకు పెరుగుతుంది. అత్యాధునిక ఆయుధ సంపత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఈ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న మేడ్ ఇన్ ఇండియా అస్త్రాల్లో ఒకటి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దేశాల దాడుల నుంచి మన ఆకాశాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మన దాయద్ దేశం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆకాశ్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దేశ రక్షణ అవసరాలను తీర్చడంలో, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో ఆకాశ్ ఒక మైలురాయిగా నిలిచింది. ఈ వ్యవస్థ భారత సైన్యం, భారతీయ వాయుసేన రెండింటిలోనూ మోహరించబడింది. అసలు ఏమిటి ఈ ఆకాశ్, దాని ప్రత్యేకతలేని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO మన అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ ఆకాశ్ మధ్యస్థ శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ. అంటే భూమి నుండి గాల్లోకి లక్ష్యాలను ఛేదిస్తుందన్నమాట. దీని ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మధ్యస్థ శ్రేణి సామర్థ్యం. ఆకాశ్ క్షిపణి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ లక్ష్యాలనైనా ఇది ఛేదించగలదు. గంటకు 4200 కిలోమీటర్ల వేగం, అంటే మనము మాట్లాడుకుంటే మాక్ 2.5 నుంచి మాక్ 3.5 వరకు దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఆకాశ్ MK2 వంటి అధునాతన వెపన్లు 70 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వైమానిక లక్ష్యాలను, అవి విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కానీ, డ్రోన్లు లేదా క్రూయిజ్ క్షిపణిలు అయినా సరే ఛేదించగల సామర్థ్యం మన ఆకాశ్కు ఉంది. ఈ క్షిపణి వ్యవస్థ అన్ని రకాల వాతావరణం, అంటే ఎలాంటి పరిస్థితులనైనా సరే తట్టుకొని పనిచేయగలదు. ఆకాశ్ వ్యవస్థను మొబైల్ లాంచర్లపై, అంటే నార్మల్గా మాట్లాడుకుంటే ట్రక్కులు లేదా ఏదైనా వాహనాలపైన తీసుకొని వెళ్ళే విధంగా ఇది మన అవసరమైన ప్రదేశాలకు, అంటే ఎక్కడైనా బార్డర్కి కానీ లేదంటే అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ వాటిని తరలించడానికి కానీ మోహరించడానికి, అక్కడ వెళ్ళి ఏర్పాటు చేయడానికి కానీ ఇది వీలుగా ఉంటుంది. ఈ వ్యవస్థలో రాజేంద్ర అనే మల్టీ ఫంక్షనల్ రాడార్ కూడా ఉంటుంది. ఇది లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం, ట్రాక్ చేయడంతో పాటు క్షిపణులను నిర్దేశం చేయడంలో కూడా ఇవి సహాయపడుతుంది. క్షిపణి ప్రయాణం మొత్తం కూడా గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుండి మార్గనిర్దేశం చేయబడుతుంది. అంటే గ్రౌండ్లోనే ఉండి వాటిని మనం ఆపరేట్ చేసే వీలు కూడా ఉంటుంది. ఇక ఆకాశ్ క్షిపణి ర్యామ్జెట్ రాకెట్ ఇంజన్ను ఉపయోగిస్తుంది. ఇది క్షిపణికి ఒక స్థిరమైన వేగాన్ని అందిస్తూ సూపర్ సోనిక్ వేగంతో, అంటే గంటకు 4200 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోయేలా ఉంటుంది. ప్రతి ఆకాశ్ క్షిపణి కూడా సుమారు 60 కిలోల పేలుడు పదార్థాలని మోసుకెళ్లగలదు. ఇక ఈ ఆకాశ్ అనేది కూడా పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం, మన దేశ రక్షణ రంగ సామర్థ్యానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మనల్ని ఇతర దేశాలపై, ఇప్పటికే మనం చూసుకుంటే కనుక యుద్ధ విమానాలు కావచ్చు, లేదంటే ఏదైనా క్షిపణులను కావచ్చు, మనం రష్యా మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇవన్నీ కూడా అంటే రష్యానే కాదు, ఇతర దేశాలపైన కూడా మనం యుద్ధ పరికరాలు కొనడంలో ఆధారపడుతున్నాం. ఇవన్నీ కూడా ఆధారపడటాన్ని ఈ ఆకాశ్ క్షిపణి అనేది తగ్గిస్తుంది. ఇక భారత్ పాక్ యుద్ధాల నేపథ్యంలో ఇప్పుడు ఆకాశ్ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడితే, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరియు సరిహద్దు వెంట నిరంతరంగా ఏవో ఒక రకంగా గొడవలు జరగడం కానీ, కవ్వింపులు జరగడం కానీ జరుగుతూనే ఉంటాయి. ఇక ఆకాశ్ క్షిపణి వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులు కానీ, తక్కువ ఎత్తులో ఎగిరే వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఆకాశ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దు ప్రాంతాలలో ఆకాశ్ క్షిపణులను భారీగా మోహరించడం భారత రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా ఇక్కడ బలోపేతం చేసింది. పాకిస్తాన్ డ్రోన్లు లేదా ఇతర వైమానిక వస్తువులు భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే గనక ఆకాశ్ వ్యవస్థ వాటిని ఇమ్మీడియట్గా గుర్తించి వాటిని లాక్ చేసి సమర్థవంతంగా అక్కడికక్కడే ధ్వంసం చేయగలరు. ఇక అనేక సందర్భాల్లో పాకిస్తాన్ సరిహద్దు వంట చేసిన డ్రోన్ చొరబాట్లను ఆకాశ్ అనేది విజయవంతంగా అడ్డుకుంది. పూర్తి స్థాయి ఒక యుద్ధం గనక సంభవించినట్లయితే ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భారత కీలక స్థావరాలు కానీ, సైనిక దళాలు కానీ, కీలకమైన మౌలిక సదుపాయాలకు వైమానిక రక్షణను అందించడంలో ఇది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. శత్రు విమానాలు కానీ, క్షిపణులు కానీ, డ్రోన్ల దాడుల నుంచి రక్షణ కల్పించడంలో ఇది దేశానికి ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది.
ఆకాష్ యొక్క బహుళ లక్ష్య సామర్థ్యం ఒకేసారి అనేక రకం అంటే ఇప్పుడు పాకిస్తాన్లోని వివిధ ప్లేస్లలో నుంచి డ్రోన్ అటాకులు జరిగిన అవి భారత్లోని వివిధ ప్లేస్లలో వచ్చే అవకాశాలున్నా కూడా వీటన్నింటినీ కూడా ఒకేసారి ఎదుర్కోవడానికి ఈ ఆకాష్ అనేది వీలుగా ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో చాలా విలువైనది. ఆకాష్ క్షిపణి వ్యవస్థ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, ఇది భారతదేశ ఆత్మస్థైర్యానికి స్వయం సమృద్ధికి కూడా ప్రతీక లాంటిది. దేశ రక్షణలో ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మన ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడంలో ఆకాష్ అనేది ఒక శక్తివంతమైన కవచం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్వదేశీ అస్త్రం భారత సైనిక బలాన్ని పెంచుతూ శత్రువులకు తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇలాంటి ఆకాష్లు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా అంటే మన డిఆర్డిఓ కావచ్చు, ఇతర శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఆకాష్ లాంటివి ఎన్నో తయారు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. శత్రు స్థావరాలపైన శత్రువులు వేసే డ్రోనులు క్షిపణులపైన కూడా అటాక్ చేయడానికి ఈ ఆకాష్ లాంటివి ఎన్నో త్వరలోనే రావాలని కోరుకుందాం.